మీరే అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుంది విజయోత్సవాల సందర్భంగా రైతు పండగ చేస్తున్నాం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం కాబట్టి చెప్పుకోవడానికి యువ వికాసం అని చెప్తున్నాం. 11 నెలల కాలంలో 55,000కు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చామని. మహాలక్ష్మి అని పేరుతో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో అని చెప్పి. అదేవిధంగా ఈ పథకం ద్వారా 26 కోట్ల మందికి పైగా బెనిఫిట్ అవుతుందని. 50 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 40 లక్షల మంది మహిళలకు ఇళ్లకి ఉపయోగం జరుగుతుందని. గృహలక్ష్మి ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని. చేయూత అనే పథకం ద్వారా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సాయం పెంచామని చెప్తుంది. దావోస్ ద్వారా 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని. మెట్రో పనులు ఎక్స్టెండ్ చేశామని చెప్పి. 4th సిటీ గడుతున్నామని. RRR ప్రపోజల్స్ ఫినిష్ చేశామని. పాలన అన్నిటికంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజావాణిని తీసుకొచ్చామని చెప్పి. కొలగన్న మీరు వ్యతిరేకించిన కొలగన్న సర్వే చేస్తున్నామని చెప్పి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, అది చేసి చూపించామని చెప్పి. సింగరేణి కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా అని. ఇదంతా కాంగ్రెస్ అనౌన్స్ చేస్తుంది ప్రజా విజయోత్సవాల్లో. మీరు ఇన్ని చదివినరు, దానికి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పాలి. చెప్పండి. నేను అంటున్నా, ఇవాళ రైతుల పాలసీ తీసుకుందాం. 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అంటున్నారు. సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన లెక్కల్లోకి నేను పోను, కానీ రైతులకు ఇచ్చినటువంటి 4 హామీలు చాలా కీలకమైనవి. 1వ హామీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తాను. నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే ఆనాడు ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడిండో మీరు ఒకసారి వినండి. ఏం జరిగిందో ఇప్పుడు వినండి. ఫీల్డ్ మీద ఏముందో ఒకసారి సర్వే చేసుకొని వచ్చి చూపించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇచ్చినట్ట కదా వాటికి చెప్పడం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు కావచ్చు, కేసీఆర్ లాగా. కానీ ఇక్కడ ఇష్యూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అప్పుడు 73 లక్షల మందో 71 లక్షల మందో రైతులున్నారని చెప్పి బ్యాంకులు లెక్కలు చెప్పినాయి. వీళ్ళ ప్రకారంగా 64 లక్షలు అన్నారు. చివరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ లెక్కలు వచ్చినాయని చెప్పి 44 లక్షల మంది అన్నారు. ఇవాళ వాళ్ళ లెక్క ప్రకారం చేసింది 22 లక్షల మంది అన్నారు. 44 లక్షలు ఎక్కడ పాయి, 43,000 కోట్లు ఎక్కడ పాయి. ఇవాళ చివరికి 16-17 కోట్లు ఇచ్చి మేము మొత్తం సంపూర్ణంగా అమలు చేసినామంటే ఈ పిక్చర్లే కనబడుతున్నామా అండి రజనీకాంత్ గారు? ఒకటి. రెండవది, ధాన్యానికి, ఒక ధాన్యం కాదు, పత్తికి, కందులకు, పెసర్లకి, సోయాబీన్కి 500 రూపాయలు మ్యాక్సిమం నుంచి మొదలుపెట్టి 350 రూపాయల దాకా ప్రతి క్వింటల్కి ఇస్తా అని చెప్పినారు. ఇవాళ చివరికి ఏ ఒక్కదానికి ఎక్సెప్ట్ వరి తప్ప దేనికన్నా వీళ్ళు ఇస్తానన్నారా? ఒకటి. ఆ వరికి కూడా ఏమన్నారు, వర్షాకాలంలో వచ్చేటువంటి సన్నవడ్లు మీరు ఇలా మార్కెట్ కంటే కూడా మంచి డిమాండ్ ఉన్నది. రెండవది, ఇవాళ ఆ సన్నవడ్లు కూడా చాలామంది రైతులు వాళ్ళ సంవత్సర కాలానికి ఉపయోగపడే దానికోసం కావచ్చు, అంటే వాళ్ళ ఇండ్లకు కావచ్చు, వాళ్ళు కొంతమంది ట్రెడిషనల్గా కొంతమందికి పట్టించి అమ్ముకునే పద్ధతి కావచ్చు, డిమాండ్ ఉంటే అమ్ముకునే కావచ్చు. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు వడ్లకు ఇలా 500 రూపాయలు చెప్పి ఇచ్చినట్టు ఒక చెప్పండి, నేను దేనికంటే అనుకుంటా. ఒకటి అంటే రుణమాఫీ చేయలేదు. రెండవది, ధాన్యానికి కానీ లేదా ఇతర పంటలకు కానీ బోనస్ ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. 3 లక్షల రూపాయల వరకు మేము మీకు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు అడగండి. 3. 4, 10,000 రూపాయలు ఏం పిచ్చాది కేసీఆర్ ఇచ్చేది బిచ్చం, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు ఒకసారి అడగండి. 15,000 రూపాయలు వీళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా మీరు చెప్పండి. అంతేకాదు ఇవాళ రైతు కూలీలు, రైతులకే కాదు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని కనుక అమలు చేసినట్టుంటే ఏం విజయమో ప్రజలు తెలుసుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, బెటర్ జడ్జెస్ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోగలిగేటోళ్ళు ఎవరు అంటే అనుభవదారు.